హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్. ఎప్పుడెప్పుడు అన్న మన ట్రిప్ అయితే స్టార్ట్ కాబోతుంది. చాలామంది కామెంట్స్లో అయితే కామెంట్ చేశారు బడ్జెట్ ఎంత ప్లాన్ ఏందని చెప్పేసి. అయితే శ్రీకాంత్ ట్రావెలర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి అందులో అయితే 2 పిక్స్ అయితే అప్లోడ్ చేసిన. ఒకటి వచ్చేసి వితౌట్ శ్రీలంక, ఒకటి విత్ శ్రీలంక అయితే బడ్జెట్ అయితే టోటల్గా అయితే నేను అప్లోడ్ చేసిన. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ పిక్స్ని చూడండి. సో ఓవరాల్గా మా ట్రిప్కి వచ్చేసి 3,72,000 అయితే ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ నియర్లీ 4 lakhs అయితే ఖర్చు అవుతుంది వితౌట్ శ్రీలంక ఇంక్లూడ్ అయితే కాదు. ఇది ఇండియాలో ఉంది కాబట్టి ఇండియా వరకే ఎస్టిమేషన్ వేసుకొని చెప్తున్నా. ఎస్టిమేషన్ కాదు, సో ఆల్మోస్ట్ అమౌంట్ అయితే వచ్చేసి 3,72,000 కంటే ఇంకా తక్కువనే అవుతుంది, ఎక్కువైతే కాదు. ఆల్మోస్ట్ మనం ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే, ఇంకా ప్రాపర్గా చేసుకుంటే 3,20,000 3,30,000లోనే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 40 to 45 days అయితే ట్రిప్ ఉంటుంది. సో ఇంకా దానికోసం అయితే మనకు 3 days మొత్తానికి కష్టపడి ఆ ట్రిప్ ప్లాన్ చేసి అయితే రెడీ చేసి అయితే అప్లోడ్ చేసిన. ఖచ్చితంగా శ్రీకాంత్ ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి అయితే చూడండి అది. సో ఇంకా ఈరోజు వచ్చేసి ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. సో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం నాన్ వెజ్ చేస్తున్నా. నాన్ వెజ్ అంటే చికెన్ మటన్, అది చికెన్ ఒకటే చేస్తున్నా. మటన్ మేము తినాం కాబట్టి. ఎందుకు చేస్తున్నా అంటే 45 days వరకు మనం ఎట్లైనా నాన్ వెజ్ తినము. ఇవి గుళ్ళలో ట్రిప్ ఉంటాం కాబట్టి ట్రిప్లో చికెన్ అయితే తినలేము కాబట్టి, సో చికెన్ అనే కాదు నాన్ వెజ్ ఏదైనా సరే తినాం కాబట్టి, సో ఇంకా ఈరోజే లాస్ట్ తినేదైతే ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ అయితే మేరీ క్రిస్మస్. ఇంకా ఇప్పుడైతే మేము చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం. చికెన్కి అందరికీ ఆల్రెడీ వచ్చి చికెన్ ఎట్లా చేస్తారో, బట్ మేమైతే చూపించుకుంటూ ప్రిపేర్ చేసి లాస్ట్ డే కదా, లాస్ట్ డే మీన్స్ 45 days వరకు అయితే మళ్ళీ తిన్నాను. సో ఈరోజు లాస్ట్గా మా ఒక్కనే తినవు, మేము కూడా తినము. హనీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు చికెన్ అయితే ఫస్ట్ టైం తింటున్నాం, మరి ఎట్లా చేస్తుంది తెలియదు. చికెన్ అయితే ప్రిపేర్ చేసినప్పుడు అయితే తినలే ఇప్పటివరకు. హనీ ఈరోజే చేస్తుంది. సో ఎట్లుంటుందో తినేసి మనం లాస్ట్ వరకు చూడండి ఎట్లుందో టేస్ట్ గురించి అయితే రివ్యూ అయితే చెప్తా. సో ఇది శ్రీకాంత్ వాళ్ళ రూమ్లో కిచెన్ అనమాట. చూద్దాం రండి, ఎంత నీట్గా పెట్టుకున్నాడో చూద్దాం. నీట్గా ఏం పెట్టుకోలే, నేను పెట్టిన నీట్గా వీడియో కోసం అని ఇవన్నీ ప్రిపేర్ చేసి నేను రెడీగా పెట్టిన. సో కలిపేసి మనం స్టార్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ టైం కూడా చాలా లేట్ అయిపోయింది. సో ఇది మనం కలిపేసి పెట్టుకున్నాం. ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేద్దాం. చికెన్ ప్రిపేర్ అయ్యే లోపల మనమైతే ఒకసారి రూమ్ చూసుకుందాం. ఇదైతే వచ్చేసి నా రూము. అంతా ఎక్కడంటే అక్కడనే పడేసింది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి లగేజ్, ఇదంతా మన ట్రిప్ కోసం ప్యాక్ చేసుకోవాలి. చాలా లగేజ్ ఉంది, ఇంకా ప్యాకింగ్లో ఉంది, ప్యాక్ చేసుకోలేదు. సో ఇంకా డ్రెస్సెస్ చాలా ఉన్నాయి, అన్ని ప్యాకింగ్ అయితే రెడీ అయిపోతున్నాయి. తీసేసుకోవాలి, మొత్తం ప్యాకింగ్ చేసుకొని మొత్తం రెడీ అయిపోయి మనమైతే ట్రిప్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పటికే డిలే అయిపోయింది, చాలా డిలే అయిపోయింది. డిలే చేస్తూనే ఉన్నాం. కానీ ఇది వచ్చేసి మా ఇంకొక రూమ్. ఎంటీ ఉంది ప్రజెంట్ అయితే, ఏం లేదు రూమ్లో. అండ్ దిస్ ఈజ్ మై వాష్రూమ్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ వాష్రూమ్. రూమ్ బయట ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తారండి. సో రూమ్ ఓపెన్ చేయగానే బయట ఎట్లుంటుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రూమ్ ఎంట్రన్స్. మనం షార్ట్ వీడియో ఏదైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్లేస్ నుంచి షార్ట్ వీడియోస్ అయితే రికార్డింగ్ చేస్తాం. సో ఇంకా మన టీవీ అండ్ ఫ్రిడ్జ్. హాయ్. సో లోపలైతే చికెన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది, అక్కడ హనీ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో అంతలోపల మన ట్రిప్ గురించి అయితే మాట్లాడుకుందాం కొంచెం. సో చాలామంది అన్న మేము జాయిన్ కావచ్చా, మేము వస్తామన్నా, మేము రావచ్చా అని చెప్పేసి అంటారు. సో ఎవరైతే రావడానికి అయితే ఉందో నా ఫ్యామిలీతోనైతే నేను ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. ఇంకొకటి అందరూ మేము జాయిన్ కావచ్చు అంటే మీరు పర్సనల్గా వెహికల్ తీసుకొని అట్లా వెళ్తే కుదురుతుంది. బట్ నేను తీసుకున్నట్టు జిమ్నీ వెహికల్ తీసుకొని మైలేజియన్ వెహికల్తో తీసుకొని చాలా బడ్జెట్ అవుతుంది. అదే ఇప్పుడు 3,72,000లా జిమ్నీ వెహికల్ కాకుండా నార్మల్గా వేరేది ఒక 18 to 20 ఇచ్చే మైలేజ్ వేరే డీజిల్ వెహికల్ కానీ అట్లా తీసుకొని వెళ్తే ఆల్మోస్ట్ 1,50,000 పెట్రోల్కైనా ఖర్చు, 70-80,000లోనే మనకు డీజిల్కి అవుతుంది. సో అంత తక్కువ అయిపోతుంది చూడండి ఒకసారి. డీజిల్ వెహికల్ తీసుకొని ఉంటే
బట్ కానీ మనకు జిమ్ని ఆఫ్ రోడింగ్ కాబట్టి ఇప్పుడు 25 స్టేట్స్ తిరుగుతాం, రోడ్స్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా జిమ్నే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో అన్ని విధాలుగా మనకు జిమ్ అయితే సెట్ అవుతుంది. దానికోసం ఇంకా అమౌంట్ ఎక్కువైనా పర్లేదు. నైట్ టైంలో డ్రైవింగ్ ఉంటుంది, రాంగ్ రూట్స్ ఉంటాయి, అంత రఫ్ రోడ్స్ అన్నీ కొంచెం అందుకోసమనే జిమ్ని అయితే వెహికల్ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి 50K ఫాలోవర్స్, యూట్యూబ్ వచ్చేసి 40K ఫాలోవర్స్ అయితే మన ఛానల్ నుంచి అయితే ఒక పర్సన్ అయితే వేరే కంట్రీకి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి అయితే 50K ఫాలోవర్స్ ఉండాలి, యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అయితే 40K ఫాలోవర్స్ ఉండాలి. థాయిలాండ్, బ్యాంకాక్, పటాయా అండ్ బాలి, ఈ 4 కంట్రీస్లో ఒక కంట్రీకి అయితే చాయిస్ మీకు ఇస్తున్నా. మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోండి. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కి అయితే నా ఛానల్ నుంచి అయితే నేనైతే పంపిస్తా. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని ఒక 5 నెంబర్స్కి షేర్ చేసుకోవడం, షేర్ చేసిన స్క్రీన్ షాట్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటుంది నెంబర్కి. సో ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో ఇంకా ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో వేడివేడిగా చికెన్ అండ్ రైస్, ఇంకా మనకి ఆనియన్స్, పపట్స్, థమ్స్ అప్. మనమైతే ఇప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే మన ట్రిప్ గురించి కానీ ఏదైనా ఉంటే లంచ్ చేసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం ఇంకా. సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే మనము ట్రిప్కి వెళ్ళడానికి తీసుకున్న థింగ్స్ కానీ, షాపింగ్, లగేజ్, ప్యాకింగ్ పూరా టోటల్గా అదే ఉంటుంది. సో అది కూడా కమింగ్ సూన్ 2 డేస్లో అయితే వీడియో కూడా అప్లోడ్ చేస్తుంది అది కూడా. సో ఇంకా మనమైతే ఈ వీడియోని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాం. ఇంకా ఖచ్చితంగా అదన చేయాల్సిన వాళ్ళు ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి.